వాక్యం అనే అద్దాన్ని మన ఎదుట నిలబెట్టి చూపెడుతూ ఉన్నాడు. ఆ వాక్యం అనే అద్దంలో నా సహజ ముఖాన్ని, నా ముఖాన్ని చూసుకొని నేను సరిచేసుకోవాలి. వాక్యం అనే అద్దం ఒకవేళ నీలో అబద్ధం ఉంది అని చెప్పేదేమో, ప్రభువా నేను అబద్ధీకుడను, నన్ను క్షమించండి, ఇక మీదట నేను అబద్ధం చెప్పను. వాక్యం ఎదుట నువ్వు నిలబడ్డప్పుడు ఒకవేళ నీలో కోపం ఉంది అని చెప్పేదేమో, వాక్యం ఎదుట నిలబడి ప్రభా నాకు కోపం ఉంది, ఇక మీదట నేను కోపపడను అని దాన్ని విడిచిపెట్టి, వాక్యం అర్థం నీ ఎదుట ఉన్నప్పుడు నీ జీవితంలో ఒకవేళ మోసం చేసేవాడివేమో, అన్యాయము చేసేవాడివేమో, అక్రమాలు చేసేవాడివేమో, అవిధేయుడేమో, ఒకవేళ వాక్యానికి అవిధేయుడేమో, నీకు బోధించే దైవ సేవకుడికి అవిధేయుడేమో, వాక్యం నీ ఎదుట అద్దంలాగా నిలబడి నీ సహజ ముఖాన్ని చూపెట్టినప్పుడు అందులో కనిపించిన తప్పితాన్ని ఆయన పాదాల చెంత ఒప్పుకొని విడిచిపెట్టడం మంచిది. ఆ రీతిగా విడిచిపెడుతూ వచ్చినప్పుడు మనము ఆయనను పోలిన వారుగా, ప్రత్యేకించబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, యేసు ప్రభుల వారిని పోలిన వారుగా మార్చబడటానికి అవకాశాలు ఉంటాయి. ఆ రీతిగా మనము చేయగలిగితే ఎంతో ధన్యులం.